అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం ఆఖరి భాగం. రచన చిత్రా వెంకటేష్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? వర్మ మ్యాన్షన్స్ నిద్రలో జోగుతోంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. కానీ అమ్రపాలికి మాత్రం నిద్ర రావటం లేదు. దానికి కారణం పాప ప్రవర్తన. మామూలుగా ప్రతి రాత్రి అమ్రపాలి పాపను తన పక్కన పడుకోబెట్టుకుంటుంది. కానీ పాప ఎప్పుడు లేచి వెళుతుందో తెలియదు. కానీ స్టోర్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటోంది. దాదాపు 4 రోజుల నుంచి ఇలాగే జరుగుతోంది. కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అమ్రపాలికి అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఈ విషయాన్ని తాడో పేడో తేల్చుకోవాలని మాత్రం నిశ్చయించుకుంది. ఆమె ఈ రకమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే శాండిల్య వచ్చాడు. బాల్కనీలో నుంచుని చీకట్లోకి చూస్తున్న భార్యను చూడగానే అతను తేలికగా నిట్టూర్చి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారు పడ్డాను. ఇంత రాత్రైనా నిద్రపోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? భార్య భుజం మీద చెయ్యి వేస్తూ లాలనగా అడిగాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. ప్రతి క్షణం పరిస్థితి గుర్తుకొస్తోంది అంది అమ్రపాలి. నాకు అలాగే ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. మరి ఇలాగంటే నా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలి? ఇంత చదువుకున్నాను, ఎన్నో కేసులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. కానీ పాప కేసు నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. రేపు నాకు ముఖ్యమైన ఆపరేషన్ ఉంది. అది పూర్తి చేసిన తర్వాత నా కొలీగ్స్ మరికొంతమంది డాక్టర్స్ని కలుసుకుని పాప విషయం చెప్తాను. వాళ్ళ అభిప్రాయం ఏమిటో ముందు తెలుసుకుందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. ఆ విషయం నాకు విడిచిపెట్టు అన్నాడు. మరుసటి రోజు అమ్రపాలి ఆఫీస్ నుంచి వచ్చేసరికి శృతి బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని ఆడుకుంటోంది. అమ్రపాలిని చూడగానే వేగంగా వచ్చి కౌగిలించుకుంది. అమ్రపాలి ఆప్యాయంగా పాపను దగ్గరికి తీసుకుని, పాలు తాగావా అని అడిగింది. తాగాను మమ్మీ అంది పాప. కొంచెంసేపు అలా సరదాగా బయట తిరిగొద్దాం, వస్తావా? మరి వస్తాను అంటూ ఉత్సాహంగా తల ఊపింది పాప. వెంటనే పాపను తయారు చేసి కారులో బయలుదేరింది. డ్రైవర్ని వద్దని చెప్పి తనే డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు డ్రైవ్ చేస్తూనే ఓరగా పాప వైపు చూసింది అమ్రపాలి. పాప చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. కిటికీలోంచి చూస్తూ పరిసరాలను ఎంజాయ్ చేస్తోంది. పాపలో ఒక విచిత్రమైన ప్రవర్తనను ఇటీవలే గమనించింది అమ్రపాలి. ఇంట్లో ఉన్నంతవరకు పాప చాలా భయంగా, ఉద్వేగంగా, చాలా టెన్షన్గా కనిపిస్తుంది. కానీ అమ్రపాలి సమక్షంలో మాత్రం చాలా ఫ్రీగా, చలాకీగా ఉంటుంది. దానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అమ్రపాలికి అంతుపట్టలేదు. అరగంట తర్వాత కారు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది. బిల్డింగ్ ముందు పెద్ద బోర్డు మీద డాక్టర్ విల్సన్ సైకియాట్రిస్ట్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది. టీవీగా దర్జాగా వస్తున్న అమ్రపాలిని, ఆమె చేతిని పట్టుకుని వస్తున్న పాపని చూసి రిసెప్షనిస్ట్ మర్యాదగా లేచి నిలబడింది. నా పేరు అమ్రపాలి. డాక్టర్ విల్సన్ గారితో నాకు అపాయింట్మెంట్ ఉంది అంది అమ్రపాలి. మీ గురించి డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పి వెళ్ళారు. మీరు వచ్చిన వెంటనే గదిలోకి పంపించమన్నారు. లోపల మీకోసం డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారు. నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరిగితే డాక్టర్ గారి కన్సల్టింగ్ గది కనిపిస్తుంది అంటూ ఎలా వెళ్లాలో చేత్తో చూపించింది రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్కి థ్యాంక్స్ చెప్పి పాపను తీసుకుని డాక్టర్ గదిలోకి అడుగుపెట్టింది అమ్రపాలి. డాక్టర్ ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టుగా సిద్ధంగా ఉన్నాడు. మామూలు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, మేడం మీరు ఇక్కడే ఉండండి, నేను పాపతో విడిగా మాట్లాడతాను అని చెప్పి పాపను తీసుకుని లోపల గదిలోకి వెళ్ళాడు. ఒక అపరిచితుడితో వెళ్ళటానికి పాప ముందు ఒప్పుకోలేదు. అమ్రపాలి ఎలాగో పాపను ఒప్పించి డాక్టర్తో పంపించింది. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకున్నాయి. అమ్రపాలి మాత్రం ఒక్కతే కూర్చుని నిస్తేజంగా తలుపు వైపు చూస్తోంది. ఆమె గుండెలు ఆందోళనతో వేగంగా కొట్టుకుంటున్నాయి. పాపకేమైందో అన్న భయం ఆమెను చాలా ఉద్వేగానికి గురి చేస్తోంది. అరగంట తర్వాత తలుపు తెరుచుకుని డాక్టర్ పాపతో బయటకు వచ్చాడు. బేబీ, నువ్వు కొంచెంసేపు బయట ఆడుకోమ్మా, మీ మమ్మీతో కొంచెంసేపు మాట్లాడాలి అన్నాడు డాక్టర్ పాపతో. పాప బుద్ధిమంతురాల్లా బయటికి వెళ్ళిపోయింది. తర్వాత డాక్టర్ అమ్రపాలి వైపు తిరిగి అన్నాడు, చాలా దారుణం జరిగిపోయింది మేడం. ఈ చేదు వార్త ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. కానీ ఒక డాక్టర్ పేషెంట్ గురించి పూర్తిగా చెప్పడం నా డ్యూటీ కనుక చెప్పక తప్పదు. ప్రపంచం సాంకేతికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందిన కొంతమంది మనుషుల్లో ఇంకా ఆటవిక మానస్తత్వం పోలేదు.
దానికి సాక్ష్యం పాపను తీసుకోవచ్చు. ఎవడో రాక్షసుడు పసిపాప అని కూడా చూడకుండా లైంగిక అత్యాచారం చేస్తున్నాడు. ఈ దారుణం దాదాపు 2 నెలల నుంచి జరుగుతోంది. కానీ ఈ దారుణం ఎవరు చేస్తున్నారో మాత్రం పాప చెప్పలేకపోతోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. ఆ మనిషి తన మొహానికి నల్లటి మాస్క్ వేసుకుని రోజు తన గదిలోకి వస్తున్నాడని, తనను ఏదేదో చేస్తున్నాడని భయంగా చెప్పింది. బహుశా ఆ మనిషి పాప తనను గుర్తుపట్టకుండా ఉండడానికి మాస్క్ వేసుకున్నాడని తెలుస్తోంది. ఆ మనిషి ఎవరో తెలుసుకోవటం కంటే పాప గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. పాప లోపల విపరీతంగా భయపడుతోంది. ముఖ్యంగా మగవాళ్ళని చూస్తే పులిని చూసినట్టు వణికిపోతోంది. ప్రతి మగవాడిని మాస్క్ మ్యాన్గా భావించి తనను ఏదో చేయటానికి వచ్చిన రాక్షసుడు అనుకుంటోంది. ముందు పాపలో ఆ భయం, ఫోబియా పోగొట్టాలి. పాపలో మానసిక ధైర్యం నింపి నీకేం భయం లేదు, నీకు నేను తోడున్నాను, నీకెవరి వల్ల ఆపద రాదు అని పాపకు నమ్మకం, ధైర్యం కలిగించాలి. ఆ పని మీరు మాత్రమే చేయగలరు. పాప మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్మటం లేదు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రతి క్షణం పాపతో గడపడానికి ప్రయత్నించండి. ఒక 10 రోజులు పాప ప్రవర్తనను జాగ్రత్తగా మానిటర్ చేయండి. నేను చెప్పినట్టు చేసిన తర్వాత కూడా పాపలో మార్పు రాకపోతే మళ్ళీ నా దగ్గరికి తీసుకురండి. పరీక్షించి ఏం చేయాలో చెప్తాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే రిపోర్ట్ రాసిస్తాను అన్నాడు డాక్టర్. ఒక సునామీ అలా తాకినట్టుగా కదిలిపోయింది అమ్రపాలి. ఆమె మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఊహించని భయంకరమైన విషయం విన్నప్పుడు మనిషి ఎలా స్పందిస్తాడో అమ్రపాలి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పాప విషయంలో జరిగింది తలుచుకుంటే ఆమెకు చేదు మాత్రం మింగినట్టుగా ఉంది. పసిపాప అని కూడా చూడకుండా అత్యాచారం చేస్తున్నాడంటే వాడు మనిషి అయి ఉండడు, జంతువై ఉంటాడు. మనిషి రూపంలో రాక్షసుడై ఉంటాడు. వృత్తిపరంగా ఇంతకంటే భయంకరమైన సమస్యలను ఎన్నో ఎదుర్కొంది. ముందు నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్ తన వ్యక్తిగత జీవితానికి కూడా అన్వయించుకోవటం వల్ల చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకుని విజయం సాధించింది. ఆ సమస్యకి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకి చాలా తేడా ఉంది. ఇది ఒక పసిపాప జీవితానికి సంబంధించిన సమస్య. చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని పాపను తీసుకుని బయలుదేరింది అమ్రపాలి. కారు డ్రైవ్ చేస్తూనే మళ్ళీ పాప వైపు ఓరగా చూసింది. తెల్లగా సున్నం కొట్టినట్టుగా పాలిపోయింది పాప మొహం. శరీరం సన్నగా వణుకుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉన్న పాప ఇంటికి వెళుతుంటే మాత్రం భయపడుతోంది. అంటే ఇంట్లోనే పాప మీద ఎవరో అత్యాచారం చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ నిర్ణయానికి రాగానే అమ్రపాలి ఒళ్ళు సన్నగా కంపించింది. ఇక రాత్రి భోజనం అయిన తర్వాత పాపను తీసుకుని తన గదికి చేరుకుంది అమ్రపాలి. పాపను తన ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చింది. 5 నిమిషాల్లో పాప గాఢమైన నిద్రలోకి జారుకుంది. పాపను మంచం మీద పడుకోబెట్టి తను పక్కనే కూర్చుంది అమ్రపాలి. ఏం తోచక ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. పక్కనే ఉన్న శాండిల్య కూడా చాలా బిజీగా ఉన్నాడు. రేపు అతను సెమినార్లో మాట్లాడబోయే విషయం గురించి నోట్స్ తయారు చేసుకుంటున్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత అతను రాసిన నోట్స్ పక్కన పెట్టి అమ్రపాలి దగ్గరికి జరిగాడు. ఈరోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళావు కదూ అన్నాడు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూసింది అమ్రపాలి. కొన్ని సంగతులు దాచాలన్నా దాగవు. పైగా నువ్వు పెద్ద కార్పొరేట్ క్వీన్వి. నువ్వు పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటం నా స్నేహితుడు ఒకడు చూశాడు. వాడు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాడు. వెంటనే నాకు ఈ విషయం చెప్పి వివరాలు అడిగాడు. నాకేం తెలియదని చెప్పి తప్పించుకున్నాను. కానీ నాకు కూడా చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందని తోచింది. అందుకే డాక్టర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాను. నువ్వు పాపతో వచ్చిన విషయం చెప్పాడు కానీ ట్రీట్మెంట్ వివరాలు మాత్రం చెప్పలేదు. ఇంతకీ ఏం జరిగింది? పాపకేమైంది? ఉన్నట్టుండి విల్సన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆసక్తిగా అడిగాడు శాండిల్య. చాలా దారుణం జరిగిపోయిందండి. ఇలాంటి సంఘటనలు పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటం తప్ప నిజ జీవితంలో చూడటం ఇదే మొదటిసారి అంటూ డాక్టర్ విల్సన్ చెప్పినదంతా విడమర్చి చెప్పింది. ఆ చేదు విషయం విన్న శాండిల్య షాక్తో బిగుసుకుపోయాడు. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం విలయ తాండవం చేసింది. ఎవరు చేస్తున్నారు ఈ పని? అలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. ఇంతకీ ఆ దారుణం చేసింది ఎవరో ముందు చెప్పు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాడి పని పడతాను ఆవేశంగా అన్నాడు శాండిల్య. ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా తెలియదు, కానీ ఆ మనిషి ఇంట్లోనే ఉన్నాడని మాత్రం తెలుస్తోంది. తన మొహం పాప గుర్తుపట్టకుండా నల్లటి మాస్క్ వేసుకుని మరీ ఈ దారుణం చేస్తున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? పాప ఇంట్లో ఉన్నంత వరకు చాలా భయంగా బిక్కుబిక్కుమంటూ ఉంటోంది. ఇంట్లో ఉన్న ప్రతి మగాడిని చూసి విపరీతంగా భయపడుతోంది. కానీ బయటకు వస్తే మాత్రం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటోంది.
ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా తన సొంతం అయినట్టుగా ప్రవర్తిస్తోంది. అంటే తన మీద అత్యాచారం చేస్తున్న మనిషి ఈ ఇంట్లో ఉన్నాడని పాపకు తెలిసి ఉండాలి. ఇంతకీ వాడెవడై ఉంటాడు? వాడెవడో మనమే తెలుసుకోవాలి. ఆ విషయం నాకు ఇడిచిపెట్టండి. ఆ రాక్షసుడిని నేను స్వయంగా పట్టుకుంటాను. ఆ నల్ల మాస్క్ వెనక్కి ఎవరున్నారో త్వరలో తేలుస్తాను అంది అమ్రపాలి దృఢంగా. ఇక శాండిల్య భార్యను భుజం మీద ప్రోత్సహిస్తున్నట్టుగా తట్టి వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు. అమ్రపాలికి మాత్రం నిద్ర రావట్లేదు. కొంచెంసేపు అయిన తర్వాత గదిలో లైట్ ఆర్పి బయటకు వచ్చింది. తలుపుల దగ్గరగా మూసి కారిడార్లోకి నడిచింది. విశాలమైన కారిడార్ పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. కాంపౌండ్లో యథాప్రకారం 2 సెక్యూరిటీ గార్డులు గస్తీ తిరుగుతున్నారు. 2 డోబర్ మ్యాన్ కుక్కలు ఇంటి చుట్టూ గిరికీలు కొడుతున్నాయి. ఎందుకైనా మంచిదనుకుని గేటు దగ్గరికి వెళ్ళి చూసింది. గేటుకు పెద్ద తాళం బిగించి ఉంది. అవసరం లేకపోయినా తన తృప్తి కోసం ఇంటి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చింది. ఎప్పుడూ లేనిది యజమానురాలు వింతగా ప్రవర్తించడం సెక్యూరిటీని ఆశ్చర్యపరిచింది. సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదని నమ్మకం కలిగిన తర్వాత అమ్రపాలి తిరిగి తన గదిలోకి వచ్చి పడుకుంది. టేపాయి మీద పెట్టిన పాల గ్లాసు అందుకుని తాగింది. 10 నిమిషాల్లో ఆమె కూడా గాఢ నిద్రలోకి జారుకుంది. తిరిగి కళ్ళు తెరిచేసరికి సమయం 2 గంటలు కావస్తోంది. పక్కన శాండిల్య ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు. కానీ పాప మాత్రం గదిలో లేదు. అమ్రపాలి దిగ్గున లేచి శాండిల్య గదిలోకి వెళ్ళింది. అక్కడ పాప భద్రంగా మంచం మీద నిద్రపోతూ కనిపించింది. కంగారుగా పాపను నిశితంగా పరీక్షించింది. అదృష్టవశాత్తు పాప మీద అత్యాచారం జరగలేదు. ఇక అమ్రపాలి తన ఛాంబర్స్లో కూర్చుని మాల్ ద్వీపంలో పెట్టబోయే ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైలు చూస్తోంది. కళ్ళు ఫైలును చూస్తున్న మనసు మాత్రం డాక్టర్ విల్సన్ చెప్పిన బ్లాక్ మాస్క్ గురించి ఆలోచిస్తోంది. ఒకవేళ ఆమె ఊహ ప్రకారం ఆ బ్లాక్ మాస్క్ ఇంట్లోని వాడైతే అతను వాడుతున్న మాస్క్ తప్పకుండా ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉండాలి. ఒకవేళ నిజంగా ఆ మాస్క్ ఇంట్లో దొరికితే సెక్యూరిటీ వాళ్ళని నిలదీసి అడగచ్చు. ఈ ఆలోచన రాగానే అమ్రపాలి ఫైలు మూసి బయలుదేరింది. అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్న అమ్రపాలిని చూసి ఆమె పర్సనల్ సెక్రటరీ ఏదో అడగబోయింది. కానీ సీరియస్గా ఉన్న అమ్రపాలి మొహం చూడగానే భయంతో నోరు మూసుకుంది. పోర్టికోలో ఉన్న కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు గమ్యస్థానం చేరుకునేంతవరకు ఆమె అన్యమనస్కంగానే ఉంది. ఇంట్లో ఆమె తల్లి తండ్రి లేరు. 2 తీర్థయాత్రలకు వెళ్ళారు. సమయం కాని సమయంలో యజమానురాలు ఇంటికి రావటం పని వాళ్ళందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పైగా అమ్రపాలి మొహం సీరియస్గా ఉండటం చూసి భయంతో వణికిపోయారు. ఎవరి కొంప మునుగుతుందో అని ఉద్వేగంతో అందరూ చేతులు కట్టుకుని నిల్చున్నారు. అమ్రపాలి వాళ్లను పట్టించుకోకుండా ముందు అవుట్ హౌస్ వైపు వెళ్ళింది. అక్కడ వరుసగా సెక్యూరిటీ గార్డ్స్ కోసం పని వాళ్ళ కోసం కట్టిన క్వార్టర్స్ వరుసగా ఉన్నాయి. అన్ని క్వార్టర్సు తలుపులు తెరిచే ఉన్నాయి. పనివాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ భవనం లోపల ఉండటం వల్ల అమ్రపాలి తమ క్వార్టర్స్లోకి వెళుతున్న విషయం వాళ్ళకి తెలియదు. ముందుగా ఒక ఇంట్లోకి వెళ్ళి మెల్లగా వెతకటం మొదలెట్టింది. ఆ ఇంట్లో ఏం దొరకలేదు. తర్వాత ఇంకో ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ కూడా అనుమానాస్పదమైన వస్తువులు ఏవీ దొరకలేదు. చివరి ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో కూడా ఏమీ దొరక్కపోతే ఆమె అనుమానం నిరర్ధకం అవుతుంది. అందుకే జాగ్రత్తగా మనసు పెట్టి వెతకటం మొదలెట్టింది. ఆ ఇంట్లో కూడా పెద్దగా ఖరీదైన సామాన్లు ఏం లేవు. 2 ట్రంకు పెట్టెలు, కొన్ని వంట సామాన్లు మాత్రం ఉన్నాయి. ముందుగా ఒక ట్రంకు పెట్టి తెరిచి చూసింది. అందులో పాత బట్టలు తప్ప ఇంకేం లేవు. దాన్ని మూసి 2వ పెట్టె తెరిచింది. అందులో కూడా కొన్ని బట్టలు ఉన్నాయి. కానీ వాటితో పాటు ఆమెకు కావలసిన వస్తువు కూడా అందులోనే ఉంది. బట్టల మీద కనిపించింది బ్లాక్ మాస్క్. చిన్నపిల్లలు సరదా కోసం ఆడుకునే మాస్క్. ఈ పరిణామం ఆమె ఊహించింది అయినా అదిరిపడింది. చేతిలో మాస్క్ పట్టుకుని కొన్ని క్షణాలు చలనరహితంగా ఉండిపోయింది. తర్వాత తేరుకుని మాస్క్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఆ మాస్క్ దొరికింది సెక్యూరిటీ గార్డ్ బహదూర్ ఇంట్లో. దాదాపు 10 సంవత్సరాల నుంచి అతను ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. చాలా నిజాయితీపరుడు. వృత్తిని దైవంగా భావిస్తాడు. ఇంతవరకు అతని మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. అలాంటివాడు ఇంత నీచమైన పని చేశాడంటే అమ్రపాలికి షాక్ కలుగుతోంది. ఇది నిజం కాదేమో అని తోస్తోంది. కానీ ఆధారం మాత్రం అతనే నేరస్తుడని నిరూపిస్తోంది. మాస్క్ని జాగ్రత్తగా తన బ్యాగులో పెట్టుకుని కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. మరుక్షణం కారు వేగంగా ఆఫీసు వైపు దూసుకుపోయింది. సాయంత్రం వరకు అన్యమనస్కంగా గడిపింది అమ్రపాలి. ఆఫీస్ పని మీద కొంచెం కూడా దృష్టి పెట్టలేకపోయింది. వెంటనే ఫైల్స్ క్లియర్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపించడం ఆమెకు అలవాటు. కానీ ఆ రోజు మాత్రం ఒక్క ఫైల్ మీద కూడా సంతకం పెట్టలేదు.
6 గంటల వరకు ఆలోచిస్తూ కూర్చుని తర్వాత ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి శాండిల్య వచ్చేశాడు. పాపతో ఆడుకుంటున్నాడు. మామూలుగానే పాప మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. పని వాళ్ళందరూ హాల్లో ఒకవైపు చేతులు కట్టుకుని నిలబడున్నారు. వచ్చావా అమ్రపాలి? నీకోసం ఎదురు చూస్తూ కాఫీ కూడా తాగలేదు. నీతో కలిసి తాగుదామని కాచుకున్నాను అన్నాడు శాండిల్య. ఒక్క నిమిషం ఆగండి, రిఫ్రెష్ అయి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. పని వాళ్ళందరూ హడావిడిగా కిచెన్ వైపు వెళ్ళారు. ఆమె బట్టలు మార్చుకుని హాల్లోకి వస్తుంటే అంతవరకు బొమ్మలా నిల్చున్న శృతి వేగంగా వచ్చి ఆమెను చుట్టుకుపోయింది. ఆ సమయంలో ప్రతిరోజు పాప స్కూల్లో జరిగిన విషయాలు చెప్తుంటే శ్రద్ధగా వినటం అమ్రపాలికి అలవాటు. కానీ ఆ రోజు మాత్రం ఆమె మూడు అంత బాగాలేదు. బ్లాక్ మాస్క్ విషయం అటో ఇటో తేల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. సర్వర్ ఇచ్చిన కాఫీ భర్తతో తాగిన తర్వాత పనివాడిని పిలిచి బహదూర్ని పిలుచుకురమ్మని చెప్పింది. 2 క్షణాల తర్వాత బహదూర్ ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనిలో కొంచెం కూడా భయం కనిపించడం లేదు. తప్పు చేయని మనిషి ఎంత రిలాక్స్గా మామూలుగా ఉంటాడో అతను కూడా అలాగే ఉన్నాడు. ఇది నీదే కదూ? మాస్క్ చూపిస్తూ అడిగింది అమ్రపాలి. అది నాది కాదు మేడం అన్నాడు బహదూర్ మామూలుగా. మరి ఇది నీది కాకపోతే నీ ఇంట్లో నీ పెట్టెలో ఎందుకుంది? నాకు తెలియదు మేడం. నీకు తెలియకుండా ఎవరో నీ ఇంట్లోకి వెళ్ళి నీ పెట్టె తెరిచి అందులో ఈ మాస్క్ పెట్టారంటావు, అంతే కదా అంది అమ్రపాలి. హాలులో ఏదో జరుగుతుందని తెలిసి పని వాళ్ళందరూ తమ పనులు మానేసి అక్కడికి చేరుకున్నారు. శాండిల్య బగ్గుమనే కళ్ళతో కోపంగా బహదూర్ వైపు చూస్తున్నాడు. ఈ ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నావు. ఇంతవరకు నీ మీద ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. నీ నిజాయితీ వృత్తి పట్ల నీ అంకిత భావం నన్ను ముగ్ధురాల్ని చేశాయి. నీ మీద గౌరవాన్ని పెంచాయి. కానీ ఆ గౌరవం ఈ రోజుతో పోయింది. ఇంత జరిగిన తర్వాత నిన్ను పనిలో పెట్టుకోలేను. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కనుక పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను. పోలీసులు నిన్ను ఎలాగ అరెస్ట్ చేసి నేరం ఒప్పుకోమని చిత్రహింసలు పెడతారు. అంతకంటే ముందే నువ్వు నేరం ఒప్పుకుంటే మంచిది. కనీసం చిత్రహింసలు ఉండవు. ఆలోచించుకో. చెయ్యని తప్పుకి చేశానని ఎలా ఒప్పుకోమంటారు? నిజంగానే నేను ఈ నేరం చేయలేదు మేడం. పసిపాపతో కోరిక తీర్చుకునే నీచుణ్ణి కాను నేను. నాకు భార్య పాప ఉన్నారు. వాళ్ళంతా నేపాల్లో ఉన్నారు. అందుకే పాపలో నా కన్న కూతుర్ని చూసుకుంటున్నాను. అలాంటిది పాప మీద అత్యాచారం చేస్తానా? నా మాట నమ్మండి మేడం, ఈ పని నేను చేయలేదు. ఈ మాస్క్ నా గదిలోకి అసలు ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు అంటూ వాపోయాడు బహదూర్. నువ్వు నేరం చేయకపోతే ఆ మాస్క్ నీ గదిలోకి ఎలా వచ్చింది? అది నీ పెట్టెలో ఎలా ఉంది? నీ ఇంట్లోకి నువ్వు తప్ప వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం లేదే. అలాంటప్పుడు ఆ మాస్క్ నీ గదిలో ఎలా ఉంది? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నిజంగానే ఆ మాస్క్ గురించి నాకు తెలియదు. నిజంగా ఈ నేరం నేను చేసుంటే మాస్క్ని నా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను? వేరే ఎక్కడైనా దాస్తాను. కావాలని నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో నేరం నా మీదకి నెట్టాలని ఈ పని చేసుంటారు. దయచేసి నా మాట నమ్మి పోలీస్ రిపోర్ట్ మాత్రం ఇవ్వకండి. నా జీవితం నాశనం అయిపోతుంది. ఈ వార్త విని నా భార్య పాప తట్టుకోలేరు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. పాప నా కన్న కూతురు లాంటిది. కన్న కూతురు మీద అఘాయిత్యం చేసే అంత నీచుణ్ణైతే కాదు అంటూ అమాంతం అమ్రపాలి కాళ్ళ మీద పడ్డాడు. అమ్రపాలి చప్పున కాళ్ళు వెనక్కి తీసుకుంది. శాండిల్య మాత్రం బహదూర్ని ఒక పురుగును చూసినట్టుగా చూశాడు. పనివాళ్ళు మాత్రం తమ సహచరుడి పరిస్థితి చూసి జాలితో తల్లడిల్లిపోయారు. ఈ నీచమైన పని బహదూరు చేసి ఉండడని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కానీ ఆ విషయం చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. పైగా అమ్రపాలి ఆ సమయంలో చాలా కోపంగా అపర కాళికాదేవిలా ఉంది. ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని భయపడి పని వాళ్ళంతా నోరు మూసుకుని నిలబడ్డారు. అమ్రపాలి ఆ విషయం పట్టించుకోకుండా హాల్లోంచి బయటకు వచ్చింది. కారు దగ్గరికి వెళ్తూనే సెల్ తీసి ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి రింగ్ చేసింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి బహదూర్ను అరెస్ట్ చేసి జీబులోకి ఎక్కించారు. నీళ్లు నిండిన కళ్ళతో పనివాళ్లు చూస్తూ ఉండిపోయారు. బహదూర్ ఏడుపు మొహం చూసి వాళ్ళ మనసులు కరిగిపోయాయి. కానీ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? జరుగుతున్న తతంగాన్ని ప్రేక్షకుల్లా చూడటం తప్ప. ఇక 2 రోజులు గడిచాయి. ఆ రోజు అమ్రపాలి తన ఆఫీస్లో కూర్చుని ముఖ్యమైన ఫైల్ చూస్తోంది. అప్పుడే సెల్ రింగ్ అయింది. అది ఇన్స్పెక్టర్ నెంబర్. ఆమె వెంటనే సెల్ ఆఫ్ చేసి ఎస్ అంది. గుడ్ మార్నింగ్ మేడం. మేము ఎంత హింసించినా బహదూర్ నేరం ఒప్పుకోవట్లేదు. పైగా తను నిర్దోషినని ఆ మాస్క్ ఎవరిదో కూడా తనకు తెలియదని చెప్తున్నాడు.
మాకు కూడా అతని బాలకం చూస్తే ఆ నేరం అతను చేశాడన్న నమ్మకం కలగటం లేదు. అందుకే అతన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకైనా మంచిది మీ అభిప్రాయం కూడా తీసుకుందామని మీకు కాల్ చేశాను అన్నాడు ఇన్స్పెక్టర్. మీకు నమ్మకం కలిగితే అతను వదిలేయండి. మధ్యాహ్నం స్టేషన్కి వచ్చి నా కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను అంది అమ్రపాలి. అయితే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఒక గంటలో అతన్ని బయటికి పంపించేస్తాం. ఉంటాను మేడం అని చెప్పి లైన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్. అమ్రపాలి కూడా సెల్ ఆఫ్ చేసి భారంగా వెనక్కి వాలింది. బహదూర్ విషయంలో తను అనవసరంగా తొందరపడిందేమో అని ఆమెకు తోస్తోంది. అతను చెప్పినట్టు నిజంగానే ఎవరో కావాలనే ఆ మాస్క్ అతని పెట్టిలో పెట్టుండొచ్చు. నేరం అతని మీదకు తోసి తను స్వేచ్ఛగా తిరగచ్చని నేరస్తుడు ఈ ప్లాన్ చేసుంటాడు. ఎవరా నేరస్తుడు? ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ తనను ఛాలెంజ్ చేస్తున్న ఆ మనిషిని ఎంత కష్టమైనా సరే కనిపెట్టాలి. అప్పుడే తనకి పాపకి శాంతి ఉంటుంది. ఆమె ఈ రకంగా ఆలోచిస్తుంటే అప్పుడే మళ్ళీ ఆమె సెల్ రింగ్ అయింది. ఈసారి కూడా ఇన్స్పెక్టరే. చాలా దారుణం జరిగిపోయింది మేడం. మేము సెల్లోకి వెళ్ళేసరికే బహదూర్ చనిపోయి ఉన్నాడు. తను వేసుకున్న చొక్కాతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు ఇన్స్పెక్టర్. అమ్రపాలి చేతిలో ఉన్న సెల్ జారి టేబుల్ మీద పడింది. నిల్చున్న ఆమె యాంత్రికంగా కుర్చీలో కూలబడింది. ఆమె మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఇంతకాలం తన మీద తన నిర్ణయాల మీద ఆమెకు విపరీతమైన నమ్మకం ఉండేది. కానీ ఈ సంఘటనతో ఆమె నమ్మకం వీగిపోయింది. తన వ్యక్తిత్వం కూడా సంపూర్ణం కాదని ఆమెకు తోచింది. బహదూర్ విషయంలో తను చావు దెబ్బతిన్నానని ఆమెకు అర్థమైంది. నిజంగా బహదూర్ నేరం చేసుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాడు. నేరం చేయలేదు గనక అవమానం భరించలేక లోకానికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మై గాడ్, ఇప్పుడు తనేం చేయాలి? అనవసరంగా ఒక మనిషి చనిపోవటానికి కారకురాలైంది. బహదూర్ గురించి అంతా తెలిసి కూడా పెద్ద తప్పు చేసింది. పాప మీద ప్రేమతో తొందరపడి నిర్ణయం తీసుకుంది. నిదానంగా ఆలోచించుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరగవలసిన దారుణం జరిగిపోయింది. ఇక జరగవలసింది చూడాలి. బహదూర్ కుటుంబాన్ని ఆదుకోవాలి. వీలుంటే అతను కూతురుకో కొడుక్కో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. అమ్రపాలి వెంటనే తన సెక్రటరీని పిలిచి నేపాల్కు ఒక టికెట్ బుక్ చేయమని చెప్పింది. ఇక మేడం, నేను శృతి క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను అంటూ అవతల నుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. ఎస్ చెప్పండి అంది అమ్రపాలి. మీరు వెంటనే స్కూల్కి రాగలరా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది ఆమె. ఫోన్లోనే చెప్పండి, నాకు ఇప్పుడేం పని లేదు. మీరు చెప్పేది ఎంతసేపు అయినా వింటాను అంది అమ్రపాలి నవ్వుతూ. సారీ మేడం, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, పర్సనల్గా చెప్పాలి. మీరు వెంటనే బయలుదేరొస్తే బాగుంటుంది. ఆల్ రైట్, వస్తాను. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? శృతి క్లాస్ రూమ్కి ఎదురుగా ఒక పెద్ద వేప చెట్టు ఉంది, అక్కడ మీకోసం కాచుకొని ఉంటాను. ఓకే, అరగంటలో మీ ముందుంటాను అంటూ లైన్ కట్ చేసి హడావిడిగా ఛాంబర్ నుంచి బయటకు వచ్చింది అమ్రపాలి. పరుగు లాంటి నడకతో కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు ఒక్కసారిగా జర్కిచ్చి వేగంగా ముందుకు కదిలింది. టీచర్ మాటలు ఆమెకు విపరీతమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకుముందు ఆ టీచర్ ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడింది. శృతి గురించి ఏం చెప్పాలనుకున్నా ఫోన్లోనే చెప్పేది. కానీ ఈసారి మాత్రం పర్సనల్గా వచ్చి కలవమని ఖచ్చితంగా చెప్తోంది. అంటే చాలా ముఖ్యమైన విషయం అయి ఉండాలి. ఫోన్లో కూడా చెప్పడానికి వీల్లేదంటే చాలా సీరియస్ విషయం అయి ఉండాలి. అదేమై ఉంటుంది? ఒకవేళ పాప విషయం కానీ టీచర్కి తెలిసిందా? అందుకే తనను అర్జెంటుగా రమ్మని చెప్పిందా? ఈ ఆలోచన రాగానే అమ్రపాలి శరీరం ఉద్వేగంతో చిన్నగా కంపించింది. అరగంట తర్వాత అమ్రపాలి కారు స్కూల్ ఆవరణలోకి ప్రవేశించింది. కారుని పార్కింగ్ స్పేస్లో పార్క్ చేస్తూ నడుస్తూ శృతి క్లాస్ రూమ్ దగ్గరికి చేరుకుంది. చెప్పినట్టుగానే పాప టీచర్ క్లాస్ రూమ్కి ఎదురుగా ఉన్న వేప చెట్టు దగ్గర నిలబడింది. ఆవిడ ముఖం చాలా గంభీరంగా సీరియస్గా ఉంది. ఏమైంది మేడం? ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పారు? కొంపదీసి శృతికి ఏం కాలేదు కదా? ఆత్రంగా అడిగింది అమ్రపాలి. నేను చెప్పటం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది, రండి అంటూ అమ్రపాలి చేయి పట్టుకుని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళింది టీచర్. క్లాసులో పిల్లలు ఎవరూ లేరు, ఒక్క శృతి తప్ప. పాప కూడా చివరి బెంచీలో నిస్తేజంగా కూర్చునుంది. పాప వాలకం చూసిన తర్వాత అమ్రపాలికి అంతా అర్థమైపోయింది. బహుశా టీచర్కి కూడా పాప విషయం అర్థమై ఉంటుంది. తనకి ఈ విషయం తెలియదనుకుని అర్జెంటుగా ఇక్కడికి పిలిపించింది. పాప వాలకం చూశారు కదా, ఈ మధ్య పాప ఇలాగే ఉంటుంది. కారణం ఎన్నిసార్లు అడిగినా చెప్పదు. ఎప్పుడూ దిగులుగా ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. క్లాసులో కూడా ఏకాగ్రతతో కూర్చోట్లేదు. ఎప్పుడూ చివరి బెంచీలో కూర్చుంటుంది. చదువులో కూడా చాలా వెనకబడిపోయింది. ఈసారి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి.
ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అంటే నోరు విప్పదు, భయం భయంగా చూస్తుంది. ఈరోజు కూడా అలాగే ప్రవర్తించింది. నాకు కొంచెం కోపం వచ్చి ఒక చిన్న దెబ్బ వేయాలని పాప దగ్గరికి వచ్చాను. అప్పుడే ఒక దారుణమైన విషయం గమనించాను. పాప యోని దగ్గర రక్తం స్రవిస్తోంది. అక్కడక్కడ రక్కులు కూడా కనిపించాయి. నేను వెంటనే స్కూల్ డాక్టర్ని పిలుచుకొచ్చాను. ఆయన పాపని జాగ్రత్తగా పరీక్ష చేసి పాపను ఎవరో లైంగికంగా హింసిస్తున్నారని చెప్పాడు. ఆ దారుణం చేస్తున్న మనిషి ఎవడో కూడా పాప మూలంగా తెలుసుకున్నాం అంటూ ఆగింది టీచర్. ఈ దారుణం చేసింది ఎవరు ఆత్రంగా అడిగింది అమ్రాపాలి. అతని పేరు చెప్పటానికి నాకు సిగ్గుగాను ఆశ్చర్యంగానూ ఉంది. మీరు వింటే మాత్రం షాక్ అయిపోతారు. అయినా చెప్పక తప్పదు కదా. అతను ఎవరో కాదు, మీ భర్త శాండిల్యా అంది టీచర్. ఒక సునామీ అల తాకినట్టుగా 1000 పడిగులు ఒక్కసారి తల మీద పడినట్టుగా అదిరిపడింది అమ్రాపాలి. పిచ్చిదానిలాగా టీచర్ వైపు చూసింది. మీరు చెప్తుంది నిజమా అంది పేలవంగా. కావాలంటే పాపను అడగండి అంది టీచర్. మెల్లగా నిద్రలో నడుస్తున్న దానిలాగా పాప దగ్గరికి వెళ్ళింది అమ్రాపాలి. అమ్రాపాలి దగ్గరికి రాగానే పాప ఒక్కసారిగా లేచి ఆమెను కౌగిలించుకుంది. పాపను గట్టిగా తన కేసి అదుముకుంది అమ్రాపాలి. దాదాపు 5 నిమిషాల సేపు ఇద్దరు అదే భంగిమలో ఉండిపోయారు. అమ్రాపాలి మెల్లగా తేరుకుని టీచర్కి థ్యాంక్స్ చెప్పి పాపను తీసుకుని కారు దగ్గరికి చేరుకుంది. పాపను జాగ్రత్తగా కారు వెనక సీట్లో పడుకోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసింది. అరగంట తర్వాత కారు వేగంగా వచ్చి వర్మ మ్యాన్షన్ ముందు ఆగింది. అమ్రాపాలి ముందు దిగి తర్వాత వెనక తలుపులు తెరిచింది. అప్పటికే పాప గాఢంగా నిద్రపోతోంది. పాపను తన భుజం మీద వేసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంది. వర్మ దంపతులు కూడా ఇంట్లో లేరు. తీర్థయాత్రల నుంచి ఇంకా తిరిగి రాలేదు. పని వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. పాపను జాగ్రత్తగా తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. బీరువా తెరిచి అందులోంచి తుపాకీ తీసి చేత్తో పట్టుకుంది. అది వర్మ ఆమెకు పర్సనల్ సెక్యూరిటీ కోసం కొనిచ్చాడు. కానీ దాన్ని బయటికి తీసి ఉపయోగించే అవకాశం ఆమెకి ఇంతవరకు కలగలేదు. తుపాకీ తీసుకుని వెళ్ళి ర్యాకింగ్ చైర్లో కూర్చుంది. మెల్లగా అటు ఇటు ఊగుతూ ఆలోచనలో పడింది. నేరస్తుడిని ఇంట్లో పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికింది. అనవసరంగా బహదూర్ను అనుమానించి అతని చావుకి కారకురాలైంది. అందమైన భర్తలో ఇంత రాక్షసత్వం దాగుందని ఇంతకాలం ఊహించలేకపోయింది. ఏమాత్రం అతని మీద కొంచెం అనుమానం వచ్చినా పాపను అతని భార్యను పడకుండా చూసేది. ఎంత చక్కగా నాటకం ఆడాడు, ఏవీ తెలియనట్టుగా ఎంత చక్కగా నటించాడు. అందుకే ఇంతకాలం ఎవరికి అనుమానం రాకుండా పాపను వేధించగలిగాడు. ఈ రోజుతో అతని ఆగడాలు ఆగిపోవాలి. ఎలాగో మెల్లగా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. వింటే మంచిదే, లేకపోతే ఏం చేయాలో అమ్రపాలి ముందే నిర్ణయించుకుంది. పాప క్షేమం కోసం ఆమె ఏం చేయటానికైనా సిద్ధమే. చుట్టూ దట్టమైన చీకటి ఆవహించుకుంది. వర్మ మ్యాన్షన్లో కూడా చీకటి పరుచుకుంది. అయినా లైటు వేయాలన్న ధ్యాస అమ్రాపాలి కలగటం లేదు. అలాగే చీకట్లో కూర్చుని భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. పావుగంట తర్వాత పోర్టికోలో కారాగిన చప్పుడు వినిపించింది. క్షణం తర్వాత శాండిలియా చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టాడు. అప్పుడే అమ్రాపాలి కుర్చీలోంచి లేచి లైటు వేసింది. ఒక్కసారిగా మ్యాన్షన్లో దేదీప్యమానంగా వెలుతురు పరుచుకుంది. నువ్వు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసావా? పాప ఎక్కడుంది? చుట్టూ చూస్తూ అడిగాడు శాండిలియా. ఏ, ఇన్ని రోజులు పాపను వేధించింది చాలదా? ఇంకా దాన్ని హింసించాలా? అసలు మీరు మనిషా పశువా? ఒక పిల్లల డాక్టర్ అయ్యుండి ఇలాంటి పని చేస్తున్నందుకు నీకు సిగ్గుగా లేదు అంది కోపంగా. ఏమిటి ఈరోజు అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాగలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు నవ్వుతూ శాండిలియా. ఇంతకాలం నటించింది చాలు. నాకు మీ నిర్వాకం అంతా తెలిసిపోయింది. ఒక్క క్షణం కూడా నేను పాప ఈ ఇంట్లో ఉండలేం. మేము వెళ్ళిపోతున్నాం. నాన్నగారు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను. అంతవరకు మీరు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు నాకు. తొందరలోనే విడాకుల నోటీస్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి అంటూ లేవబోయింది అమ్రాపాలి. నీకంతా తెలిసిపోయిన తర్వాతకి నేను దాచి ప్రయోజనం లేదు. ఎస్, పాప నేనే లైంగికంగా వేధించాను. నాకు చిన్నతనం నుంచి ఈ అలవాటు ఉంది. అందమైన అమ్మాయిలని చూసిన కలగని ఉద్రేకం నాకు, మోహం కూడా చిన్న పాపలను చూస్తే కలుగుతుంది నాకు. ఈ పాడు అలవాటుని మానుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ సాధ్యం కాల. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మగారు నన్ను బాగా తిట్టారు. ఈ అలవాటు మానుకోకపోతే చచ్చిపోతానని కూడా బెదిరించింది. కానీ నేను మాత్రం కొంచెం కూడా స్పందించలేదు.
సరే పెళ్లి చేస్తే ఈ పాడు అలవాటు పోతుందనుకుని అమ్మ సంబంధాలు చుట్టం మొదలెట్టింది. అప్పుడే పంతులు గారు నీ ఫోటో తీసుకొచ్చి చూపించాడు. నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ పెళ్లి చేసుకోకపోతే అందరూ వింతగా చూస్తారు నన్ను. నాకేదో ఒక లోపం ఉందని అనుకుంటారు. అందుకే సమాజం కోసం, మా అమ్మగారి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీలాంటి అందమైన భార్య ఉన్నా నాకు అలవాటు మాత్రం మానుకోలేకపోయాను. నా వృత్తిని అడ్డం పెట్టుకుని నా దగ్గరికి వచ్చిన పాపలతో నా కోరిక తీర్చుకోసాగాను. పాపలందరూ నన్ను చూసి భయంతో వణికిపోతున్నా దగ్గరికి రామని అంత మొండి చేసినా వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ నన్ను కొంచెం కూడా అనుమానించలేదు. దాన్ని సహజంగా తీసుకున్నారు. అదే నాకు ప్లస్ పాయింట్ అయింది. శృతికి ఇంటికి రావడంతో నాకు ఇంకా సంతోషం కలిగింది. మెల్లగా పాపను మచ్చిక చేసుకున్నాను. అదే సమయంలో నువ్వు గర్భవతి అయ్యావు. నీకు పాప పుడితే నువ్వు ఇంట్లోనే ఉంటావు కానీ ఆఫీస్కి వెళ్ళవు. అప్పుడు నేను పాప దగ్గరికి వెళ్ళలేను. అందుకే నువ్వు స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా నేల మీద కొంచెం నూనె పోసాను. నేను అనుకున్నట్టుగానే నువ్వు నూనె మీద కాలు పెట్టి జారి కింద పడ్డావు. నీకు వెంటనే అబార్షన్ అయింది. ఆ రోజు నేనే పాపను రాత్రి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో విడిచిపెట్టి వచ్చాను. పాప నన్ను గుర్తుపట్టకుండా మొహానికి నల్లని మాస్క్ వేసుకున్నాను. నువ్వు ఎలాగైనా కష్టపడి నన్ను పట్టుకుంటావని భావించి ఆ బ్లాక్ మాస్క్ని బహదూర్ పెట్టిలో నేనే పెట్టాను. అది చూసి అతనే బ్లాక్ మాస్క్ మనిషి అని అందరూ అనుకుంటారని భావించాను. నేను ఊహించింది నిజమైంది. నువ్వు కూడా బహదూర్ను అనుమానించి పోలీసులకు అప్పజెప్పావు. అతను అమాయకుడు కనుక ఆ అవమానం తట్టుకోలేక జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సో నేరస్తుడిని నేనే. అయితే ఏం చేస్తావు? పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? ఇవ్వు. నీ పరువు, మీ నాన్నగారి పరువు, మీ ఇంటి పరువు పోతుంది. నాకేం కాదు, నేను అన్నిటికీ తెగించిన వాడిని. ఈ విషయం నువ్వు ఇంతటితో మర్చిపోతే మంచిది అంటూ లోపలికి వెళ్ళబోయాడు. ఎక్కడికి వెళ్తున్నావు? కోపంగా అడిగింది అమరాపాలి. తెలిసి ఎందుకు అడుగుతావు? అయినా అడిగావు గనక చెప్తాను. శృతి దగ్గరికి వెళ్తున్నాను. ఒక్క అడుగు ముందుకు వేసినా ఈ తుపాకీతో కాలుస్తాను. నాకు దయాదాక్షిణ్యాలు ఉండొచ్చు, కానీ ఈ తుపాకీకి అలాంటి లక్షణాలు లేవు. ట్రిగ్గర్ నొక్కితే చాలు గుండు తిన్నగా దూసుకొచ్చి నీ ఛాతీని ఛిద్రం చేస్తుంది అంది అమ్రాపాలి తుపాకీ అతని వైపు గురిపెట్టి. నువ్వు నన్ను కాల్చలేవు అమ్రాపాలి. నేను నీ భర్తని. తప్పు చేసిన వాడు ఎవడైనా నాకొక్కటే. అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదు కూడదని మొండిగా అడుగు ముందుకేస్తే కాలుస్తాను అంది దృఢంగా. ఇలాంటి బెదిరింపులకు భయపడే మనిషి కాను నేను. ధైర్యం ఉంటే కాల్సు అంటూ ముందుకు నడవబోయాడు. అంతే, అమ్రాపాలి చేతిలో ఉన్న తుపాకీ నిప్పులు కక్కింది. గుండు తిన్నగా వెళ్ళి శాండిలియా ఛాతీని ఛిద్రం చేసింది. చాలా దగ్గర నుంచి కాల్చడం వల్ల ఆ ఇంపాక్ట్కి అతను 4 అడుగులు వెనక్కి వెళ్ళి గోడ గుద్దుకున్నాడు. షర్ట్ రక్తంతో పూర్తిగా తడిసిపోయింది. కళ్ళు ఆశ్చర్యంతో అమ్రాపాలి వైపు చూస్తున్నాయి. ఏదో మాట్లాడాలని అనుకున్నాడు, కానీ గొంతులోంచి మాటలు పెగిలి రాలేదు. ఆ తర్వాత తల పక్కకు వాలిపోయింది. అమ్రాపాలి నిర్ఘంతపోయింది. కోపంలో కాల్చింది, కానీ భర్త రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించేసరికి అదిరిపోయింది. వేగంగా అతని దగ్గరికి వెళ్ళింది. కింద కూర్చుని అతని మీద వాలిపోయి గుండె చప్పుడు వినడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకి ఏమీ వినిపించలేదు. ఆమె కిందకు వాలటం వల్ల అతని షర్టు మీద అంటుకున్న రక్తం ఆమె షర్టుకు అంటుకుంది. ఈ విషయం గమనించే స్థితిలో కూడా ఆమె లేదు. చలనరహితంగా ఉన్న భర్త వైపు కొన్ని క్షణాలు ఆమె తదేకంగా చూసింది. లేచి వెళ్ళి బీరువా తెరిచి తుపాకీని యథాస్థానంలో పెట్టింది. ఒక కాగితం మీద తండ్రికి ఉత్తరం రాసి తుపాకీ కింద పెట్టింది. షర్టు పైన జర్కిన్స్ వేసుకుని బ్యాగ్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. గాఢంగా నిద్రపోతున్న పాపను భుజం మీద వేసుకుని బయటకు వచ్చింది. పోర్టికోలో 4 విదేశీ కారులు వరుసగా పార్క్ చేస్తున్నాయి. వాటి వైపు చూడకుండా వేగంగా మెయిన్ రోడ్డు చేరుకుంది. అప్పుడే అటుగా వస్తున్న ట్యాక్సీలోకి ఎక్కి ఎయిర్పోర్టుకు పోనివ్వమని చెప్పింది. అరగంట తర్వాత కారు ఎయిర్పోర్ట్ ముందు ఆగింది. ట్యాక్సీ ఫేర్ చెల్లించి పాపనెత్తుకుని వేగంగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింది. అదృష్టవశాత్తు ఆమె వెళ్ళాలని అనుకుంటున్న హైదరాబాద్ ఫ్లైట్ రన్వే మీద సిద్ధంగా ఉంది. టిక్కెట్ తీసుకుని వెళ్ళి విమానంలో కూర్చుంది. అప్పుడు కానీ ఆమె మనసు కుదుట పడలేదు. ఈ సమస్యలతో తనకేం పని లేనట్టుగా పాప మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది. విమానం హైదరాబాద్ చేరుకునేసరికి రాత్రి 7 గంటలైంది. ఆ రాత్రి ఇద్దరు ఒక స్టార్ హోటల్లో ఉండి మరుసటి రోజు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళారు. శృతిని ఆ స్కూల్లో చేర్పించింది అమరాపాలి. మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి సామాన్లు కొనటానికి ఆ రోజు రాత్రి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ సూపర్ బజార్కి వెళ్ళింది. బిల్ పే చేసి సామాన్లు తీసుకుని బయటకు వస్తున్నప్పుడు అప్పుడే ఒక అనూహ్యమైన పరిణామం జరిగింది. ఆమెకు అమ్నీషియా వ్యాధి సోకి గతం అంతా మరిచిపోయింది. ఒక అనామకురాలుగా 4 నెలల అజ్ఞాతవాసంలో గడిపింది.
ఈ మధ్య కాలంలో శృతిని గురించి ఆలోచించడానికి కానీ మాట్లాడటానికి కానీ అవకాశం రాలేదు. అమ్నేషియా వ్యాధితో గతం అంతా మర్చిపోవటం వల్ల శృతి గురించి కూడా పూర్తిగా మర్చిపోయింది అమ్రపాలి. ఇక సుదీర్ఘమైన గతంలోంచి బయటపడి టైం చూసుకుంది అమ్రపాలి. సమయం 4 గంటలు కావస్తోంది. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి శృతిని పికప్ చేసుకోవాలి. ఎలా ఉందో ఏమో, పాపను చూస్తే కానీ ఆమెకు మనస్సుకు శాంతి ఉండదు. ఆ రోజు పాపని స్కూల్లో విడిచిపెట్టిన తర్వాత ఒక్కసారి కూడా పాపకు ఫోన్ చేయలేదు, స్కూలుకు కూడా వెళ్ళలేదు. మతిమరుపు వ్యాధితో నానా బాధలు పడింది. దేవుడి దయ వల్ల మళ్ళీ గతం గుర్తుకొచ్చింది. లేకపోతే శృతి పరిస్థితి ఏమయ్యేదో అని తలుచుకుంటేనే అమ్రపాలి గుండెలు అవిసిపోయాయి. కాఫీ బిల్ చెల్లించి తన గదికి చేరుకుంది అమ్రపాలి. లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్న మాటే కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రావట్లేదు. ప్రతి క్షణం శృతి రూపం కళ్ళ ముందు కదలాడుతూ కలవరపెడుతోంది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది. తిరిగి నిద్ర లేచేసరికి 9 గంటలైంది. ఇంకో గంటలో ఆమె స్కూల్కి వెళ్ళాలి. గబగబా తయారైంది. గదికి తాళం వేసి బ్యాగ్ తీసుకుని రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. రూమ్ బిల్ ఇచ్చి లాబీలోకి వెళ్ళి కూర్చుంది. సరిగ్గా 10 గంటలకు బ్రాంచ్ మేనేజర్ కారు తీసుకుని వచ్చాడు. ఇద్దరు వెంటనే స్కూలుకు బయలుదేరారు. అంతకుముందే మేనేజర్కు ఫోన్ చేసి ఢిల్లీకి 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించింది. కారు గమ్యస్థానం చేరుకునేంతవరకు శృతి గురించి ఆలోచిస్తూనే ఉంది అమ్రపాలి. కారు స్కూల్ ఆవరణలో ఆగిన వెంటనే కారు దిగి పరుగులాంటి నడకతో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది. శృతి గురించి అడిగింది. సారీ మేడం, శృతి ఇక్కడ లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు అంది సిస్టర్. ఇక్కడ లేదా? మరెక్కడికి వెళ్ళింది? కంగారుగా అడిగింది అమ్రపాలి. మీ భర్త వచ్చి తీసుకెళ్లారు. ఆయనతో ఎలా పంపించారు మేడం? పాపను స్కూల్లో చేర్పించేటప్పుడు పాపను నాతో తప్ప ఇంకెవరితోనూ పంపించకూడదని చెప్పాను కదా. ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చాను. అయినా నా అనుమతి లేకుండా అతనితో ఎలా పంపించారు? ఇది మా స్కూల్ నియమానికి విరుద్ధం కాదా? దీనికి ఏం సంజాయిషి ఇస్తారు మీరు అని కోపంగా అంది అమ్రపాలి. ఇందులో మా తప్పేం లేదు మేడం. ముందు మేము పంపించమని గట్టిగా చెప్పాం. అయినా అతను ఒప్పుకోలేదు. పాప మీద తల్లికి ఎంత హక్కు ఉందో తండ్రికి కూడా అంతే హక్కు ఉందని మాతో వాదించాడు. అవసరమైతే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించాడు కూడా. ఈ స్కూల్ చరిత్రలో ఇంతవరకు స్కూల్ కాంపౌండ్లో ఒక్కసారి కూడా పోలీసులు అడుగు పెట్టలేదు. మీ ఆయన వల్ల అడుగు పెట్టే అవకాశం వచ్చేలా ఉంది. అందుకే మాకిష్టం లేకపోయినా రూల్స్కు విరుద్ధమైన అతనితో పంపించక తప్పలా. మా పరిస్థితిలో మీరున్న అలాగే చేస్తారు. సారీ, జరిగిన దానికి చాలా విచారిస్తున్నాం అంది ప్రిన్సిపాల్. అమ్రపాలి నిస్సహాయంగా చూసింది. ప్రిన్సిపాల్ చెప్పిన దాంట్లో కొంచెం కూడా తప్పులేదు. ఆ పరిస్థితిలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఇక అక్కడి నుండి చేసేది ఏం లేదు గనక ఉత్త చేతులతో బయలుదేరింది అమ్రపాలి. కారులో తిన్నగా ఎయిర్పోర్ట్ చేరుకుంది. ఢిల్లీ బయలుదేరబోతున్న ఫ్లైట్ రన్వే మీద సిద్ధంగా ఉంది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఆ విమానం 10 నిమిషాలకు ముందే టేకాఫ్ తీసుకోవాలి. కానీ అనుకోకుండా విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల గంటసేపు ఆలస్యంగా బయలుదేరుతోంది. అది అమ్రపాలికి కలిసి వచ్చింది. వెంటనే టికెట్ తీసుకుని వెళ్ళి విమానంలో కూర్చుంది. మనస్సు అస్తవ్యస్తంగా ఉంది. శృతి పరిస్థితి తలుచుకుంటే ఆమె గుండెలు అవిసిపోతున్నాయి. ఎవరి బారి నుంచి పాపను రక్షించాలని ఇంత కష్టపడిందో అది పూర్తిగా వృధా అయిపోయింది. శాండిలియా ఎలాగో ఆమె ఉన్న చోటును తెలుసుకుని వచ్చాడు. ప్రిన్సిపాల్ని పోలీసులు కేసు అంటూ బెదిరించి పాపను తీసుకుపోయాడు. ఇప్పుడు పాప ఎలా ఉందో ఏమో. ఆ నీచుడు ఆమెను ఎన్ని కష్టాలు పెడుతున్నాడో ఊహించుకోవటానికే భయంగా ఉంది అమ్రపాలికి. దేవుడా, నా పాపకి ఏ కష్టం రాకుండా కాపాడు అంటూ మనసులో ఆ కనిపించని దేవుణ్ణి ప్రార్థించింది. 1.5 గంటల తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి కంపెనీ అధికారులు ఎవ్వరూ రాలేదు. తను వస్తున్న విషయం ఎవరికీ చెప్పొద్దని హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్కి గట్టిగా చెప్పింది. ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ ముగించుకుని బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ట్యాక్సీ ఎంగేజ్ చేసుకుని చేరుకుంది. మెయిన్ గేట్ బార్లా తెరిచున్నాయి. కాంపౌండ్ లోపల అంతా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంది. కొంచెం కూడా చడి చప్పుడు వినిపించడం లేదు. ఆశ్చర్యంగా ఒక్క పనివాడు కూడా కనిపించడం లేదు. అమ్రపాలి మనసు ఏదో కీడు శంకించింది. జరగరాంది ఏదో జరిగిందని మనస్సు హెచ్చరిస్తోంది. తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళింది. హాల్లో కనిపించిన దృశ్యం చూసి ఆమె షాక్ అయింది. ఎంత ప్రయత్నించినా కాళ్ళు ముందుకు కదలవని మొరాయించాయి. ర్యాకింగ్ చైర్లో వర్మ కూర్చునున్నాడు. అతని మోకాళ్ళ మీద తుపాకీ ఉంది. ఇంతవరకు తుపాకీ జోలికి వెళ్ళని మనిషి దగ్గర తుపాకీ కనిపించడం ఆమెను నిర్ఘాంతపోయేలా చేసింది. ఏదో మాట్లాడబోయింది. ఈలోగా వర్మ అందుకుని అన్నాడు, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఈరోజు తప్పకుండా వస్తావని నా అంతరాత్మ చెప్పింది. అందుకే ఇక్కడే కాచుకుని ఉన్నాను. ఆ త్రాష్ట్రుడిని తుపాకీతో కాల్చి చంపేశాను. ఆ నీచుడు, అదే నీ భర్త, ఏం చేశాడో తెలుసా?
శృతి మీద అత్యాచారం చేయబోయాడు. అలాంటి పని చేయొద్దని, చాలా తప్పని ఎంతో చెప్పి చూశాను, కానీ ఆ రాక్షసుడు నా మాట వినిపించుకోలేదు. సిగ్గు విడిచి వాడి కాళ్ళ మీద పడ్డాను. అయినా వాడి మనసు కరగలేదు. మృగల్లా పాప మీద పడబోయాడు. అందుకే గత్యంతరం లేక కాల్చి చంపేశాను. ఈ పని చేసినందుకు నేను కొంచెం కూడా బాధపడట్లేదు. పైపెచ్చు గర్వపడుతున్నాను. నువ్వు ఇంతకుముందు వాడిని తుపాకీతో కాల్చిన చావలేదంటే దానికి కారణం ఒక్కటే. నా చేతుల్లో చావవలసిన వాడిని నువ్వెలా చంపగలవు? ఒకవేళ నేను చంపకపోతే నువ్వు మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావు. అదే నిజమైతే నీ భవిష్యత్తు చీకటవుతుంది. నీ మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు వీధిన పడతాయి. ఎంతో కష్టపడి స్థాపించిన ఈ కంపెనీ సామ్రాజ్యం కూకటి వేళ్లతో కూలిపోతుంది. కానీ నా పరిస్థితి వేరు. నాకు వయసు అయిపోయింది. జీవితంలో చరమాంకంలో ఉన్నాను. నేను పోవటం వల్ల మన కుటుంబానికి కానీ కంపెనీకి కానీ కొంచెం కూడా నష్టం వాటిల్లదు. అందుకే ఇదంతా ఆలోచించి నా ఇంట్లో ఉన్న గంజాయి మొక్కను తుంచి పారేశాను. నాకిప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ క్షణం నుంచి శృతి ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం తలుచుకుంటే నాకెంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను నేను అంటూ ముగించాడు వర్మ. ఎంత పనిచేశావు నాన్న. శృతి ఎక్కడుంది అడిగింది అమ్రపాలి. గదిలో హాయిగా నిద్రపోతోంది. కావాలంటే వెళ్ళి చూసిరా అన్నాడు వర్మ. అమ్రపాలి పరుగులాంటి నడకతో లోపలికెళ్ళింది. మంచం మీద హాయిగా నిద్రపోతోంది. పాప పడుకున్న మంచం కింద రక్తపు మడుగులో పడున్నాడు శాండిల్యా. అతని గుండెల్లోంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. అతని వైపు నిర్లిప్తంగా చూసి గదిలోంచి బయటపడింది అమ్రపాలి. అప్పుడే వర్మ పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. డాడీ, దయచేసి పోలీసులకు ఫోన్ చేయొద్దు, తొందరపడకండి అంటూ హెచ్చరించింది అమ్రపాలి. నేరం చేసిన వాడు ఎంత పెద్దవాడైనా శిక్ష అనుభవించక తప్పదు. శాండిల్యే చెడ్డవాడే కావచ్చు, రాక్షసుడే కావచ్చు. అంత మాత్రాన అతన్ని చంపే అధికారం కానీ హక్కు కానీ నాకు లేవు. నా వైపు న్యాయం, ధర్మం ఉన్నా నేను చేసింది నేరమే, అందులో సందేహం లేదు. నువ్వేం బాధపడకు. జరిగిందంతా తెలుసుకున్న కోర్టు సానుభూతితో వ్యవహరిస్తుంది. ఆ నమ్మకం నాకుంది అన్నాడు వర్మ. అమ్రపాలి ఇంకేం మాట్లాడలేక నిస్సహాయంగా నిలబడిపోయింది. సరిగ్గా పావుగంట తర్వాత పోర్టికోలో పోలీస్ జీప్ ఆగిన చప్పుడు వినిపించింది. ఇక నెల రోజుల తర్వాత అమ్రపాలి ల్యాండ్లైన్ ఫోన్ తీసి నారాయణరావుకు ఫోన్ చేసింది. అవతల నుంచి రెస్పాన్స్ వచ్చిన వెంటనే, రావు గారు, నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ అడిగింది. నువ్వా అమ్మాయి? చాలా రోజుల తర్వాత నీ గొంతు విన్నట్టుగా ఉంది. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఆప్యాయంగా అడిగాడు రావు. నేను బాగానే ఉన్నాను. త్వరలో నేను ఒక పేపర్ పెట్టాలనుకుంటున్నాను. మీరే దానికి చీఫ్ ఎడిటర్. జీతం గురించి భయపడకండి. ఎంత కావాలంటే అంత తీసుకోండి. కానీ మీరు మాత్రం నా పేపర్కి ఎడిటర్గా ఉండాలి. ఏమంటారు? నీ మాట కాదంటున్నందుకు ఏమనుకోకమ్మా. నాకు ఇక్కడే బాగుంది. ఈ పేపర్ నాకు అన్నం పెట్టింది, నాకు జీవితాన్ని ఇచ్చింది, సంఘంలో గౌరవ స్థానాన్ని కలిగించింది. పైగా ఈ పేపర్ నాతో పాటు కొన్ని వందల మందిని పోషిస్తోంది. అంతేకాకుండా ఈ పేపర్తో నాకు 25 సంవత్సరాలు తీయని, విడదీయరాని అనుబంధం ఏర్పడింది. నువ్వు తలుచుకుంటే నాకంటే మంచి ఎడిటర్ని నీ పత్రికకు తెచ్చుకోగలవు. నా ఉద్దేశం నీకు అర్థమైందనుకుంటాను అన్నాడు రావు. అర్థమైంది. వీలు చూసుకుని ఒకసారి మీ ఇంటికి వస్తాను. ఉంటాను అంటూ రిసీవర్ క్రెడిల్ చేసింది అమ్రపాలి. అదండి మరి సీరియల్ పూర్తిగా ఈ రోజుతో సమాప్తం. నిజంగా అంత నీచమైన తండ్రులు కూడా ఉంటారని నాకు ఈ సీరియల్ ద్వారానే తెలిసింది. అందుకనే సరైన బుద్ధి చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆమె తీరిస్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. కాకపోతే ఏమిటంటే అక్కడ పిల్లని చూసుకోవాలి కాబట్టి ఆ తండ్రి ఆ పని చేయటం జరిగింది. ఏదేమైనా కథ చివరికి సుఖాంతం అయింది. ఆ తల్లి కూతురు ఇద్దరూ హాయిగా ఉంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అమ్రపాలికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ సాహసం చేసే తీరు కానీ అవన్నీ కూతుర్ని చక్కగానే పోషించగలదు అనేది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ సీరియల్ మంచు కురిసిన సాయంత్రం అలా ప్రశాంతంగా చివరికి ముగిసింది.